హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉండగానే అక్కి రవి ఇద్దరు వస్తూ ఉంటే అప్పుడు ఆర్య ఇలా అంటాడు, అబ్బాబ్బా ఏంటక్కి ఇంత లేటా, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం అంటే పండక్కి 10 రోజులు ఊరు వెళ్తున్నామని చెప్పి 10 రోజులు అక్కడే ఉండాలని మీ ఆయన ఫిక్స్ అయిపోయి నీ చేత అన్ని బట్టలు సర్దించాడా అని అంటూ ఆర్య అనేసరికి అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య అలాగే అందరూ అలా చూస్తూ ఉంటే అను అంటుంది, ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉండటం, పదండి వెళ్దాం అని అంటే సరే సరే పద, ముందు నువ్వు సూట్ కేసు తీసుకో అని ఆర్య అనుతో చెప్పగానే అను సూట్ కేసు తీసుకుంటుంది. అందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు అభయ్ మాయ కోసం పైకి చూస్తూ ఉంటాడు. మాయ పైనే ఉంటుంది. ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు, ఏంటభయ్ దేనికోసం చూస్తున్నావు, ఇంకా పద అని అంటే మాయ ఇంకా రాలేదు అంటే మా వస్తుందిలే, ఆడవాళ్ళు అంటే ఏంటో తెలుసు కదా నీకు, వాళ్ళు అన్నిట్లో ఫాస్ట్గా ఉండాలి అనుకుంటారు, కానీ ఈ బస్ సర్దుకోవటంలో ఎక్కడైనా వెళ్ళాలి అంటే రెడీ అవటంతో వాళ్ళు చాలా లేట్గా చేస్తారు. అందుకనే ఆ మాయకి లేట్ అవుతున్నట్టుంది. మాయని నేను పిలుస్తాను కదా, నువ్వు వెళ్ళు, ఆడవాళ్ళందరినీ ఆ లగేజ్ అన్నీ సర్దించు. వాళ్ళు లగేజ్ సర్దుకోవటంలో అన్నీ పెట్టుకుంటారు, కానీ కార్లో పెట్టుకోవటానికి ఎంత ప్లేస్ ఉన్నా సరే అసలు ప్లేస్ లేదు, సరిపోలేదు అంటారు. అందుకే వెళ్ళు, వాళ్ళ ప్లేస్ అని నువ్వు సెట్ చేయి, నేను మాయకి పిలుచుకొని వస్తా అని ఆర్య చెప్తాడు. సరే అని చెప్పి అభయ్ బయటికి వెళ్ళిపోతాడు. రవి అలాగే అక్కి పక్క పక్కనే నిలబడి ఉంటారు. బయట సీరియస్గా అలా నిలబడి ఉంటారు. ఇక అప్పుడు ఆర్య మాయని పిలవకుండానే పిలుస్తానని చెప్పి బయటికి వచ్చేస్తాడు. పిలవకుండానే వచ్చేసరికి మాయ చాలా సీరియస్గా వాళ్ళందరి వైపు చూస్తూ పైకి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు రవి ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి ఈ మాయ వస్తానని చెప్పింది ఇంతవరకు రాదేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు మాయ పైనే ఉంటుంది, కానీ మాయని ఎవరు పట్టించుకోరు. ఇక అప్పుడు అభయ్ అందరూ కార్లలో కూర్చుంటూ ఉంటారు. ఆర్య ఇలా అంటాడు, అందరూ మీరు ఈ కార్లో కూర్చోండి, మీరు ఈ కార్లో కూర్చోండి అని అందరినీ సెట్ చేస్తూ ఉంటాడు. ఆర్య వాళ్ళందరినీ అలా సెట్ చేస్తూ ఉంటే ఇంకా రవి అలా సీరియస్గా నిలబడి ఉంటే అను చూసి, ఏంటి రవి అంత సీరియస్గా ఉన్నావేంటి, డల్గా ఉన్నావా అని అను అడుగుతుంది. ఆర్య ఇలా అంటాడు, అయ్యో గౌరీ గారు మీరు అసలు ఏం మాట్లాడతారో మీకు తెలుస్తుందా అని అంటే, నేనేమన్నాను శంకర్ గారు, రవి డల్గా ఉన్నాడు అదే విషయం చెప్పాను నేను అని అనేసరికి ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వాళ్ళని పంపించాలి, కానీ ఇలా ఊర్లు తిప్పుతారో చెప్పండి, ఊరికి తిప్పుతున్నందుకు రవి అలా ఫీల్ అవుతున్నాడు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అలా నవ్వుకుంటూ ఉంటుంది అను సైలెంట్గా. ఇక అప్పుడే రవి అలా చూస్తూ ఉంటాడు కోపంగా, ఈ మాయ ఏంటి ఇంకా రాదు, వస్తుందా రాదా అని అనుకుంటూ ఉంటాడు. పైనుంచి మాయ ఇలా అనుకుంటుంది, ఈ రవిగాడు మొత్తం క్యాన్సిల్ చేస్తాను, గొడవ చేస్తాను అని చెప్పాడు, మరి ఇప్పుడేంటి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు వీడు అని అనుకుంటూ ఉంటుంది మాయ. ఇక అప్పుడే రవి అలా చూస్తూ ఉంటే, రవి నువ్వేమీ టెన్షన్ పడకు, ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తాంలే అని ఆర్య చెప్తూ నవ్వుతూ ఉంటాడు. డోంట్ వరీ అనేసి ఇంకా అప్పుడే రవి ఎక్స్క్యూజ్ మీ అని ఇలా వెళ్ళబోతే ఆర్య ఇలా అంటాడు, ఏంటి రవి ఫోన్ మాట్లాడుకోవాలా, వెళ్ళు వెళ్ళు, నాకు తెలుసులే నువ్వు మాట్లాడాలని అని అంటూ చెప్పగానే రవి పక్కకి వెళ్ళిపోయి ఫోన్ చేస్తాడు. అప్పుడు జెండే ఇలా అంటాడు, ఏంటి శంకర్ మాయని పిలవలేదా, లేదంటే ఇందులో ఒక భాగం ఏమైనా ప్లాన్ చేసావా అని అనేసి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ, ఎందుకు రాదు, ఇప్పుడు చూడు ఆ రవిగాడు పక్కకి వెళ్ళాడు కదా, ఫోన్ చేస్తాడు, ఇంకా పరిగెత్తుకొని వచ్చేస్తుంది, ఎక్స్క్యూజ్ మీ అని స్వీట్ వాయిస్తో వస్తుంది చూడు అని ఆర్య చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే రవి పక్కకు వెళ్ళాక మాయకి ఫోన్ చేస్తే మాయ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి రవి వెళ్ళకుండా క్యాన్సిల్ చేస్తానని చెప్పావు, మరి ఇదేంటి అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నావేంటి అని అనేసరికి, నేనేం చేయను, గొడవ చేశాను, ఆల్రెడీ వెళ్ళకూడదు అని అనుకున్నాను, కానీ మా నాన్న ఫోన్ చేసి గొడవ చేశాడు, వెళ్తావా లేదా అని చెప్పేసి, అందుకనే తప్పక వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు ఇంకా రాలేదేంటి అని అంటూ అడిగేసరికి, నేను ఎలా వస్తాను, నన్ను ఎవడైనా పిలిచాడా, కనీసం నేను ఒక దాన్నని ఉన్నానని ఎవరికైనా గుర్తుందా అని మాయ అంటే, సరే వచ్చేయి వాళ్ళు కావాలని చేసినారు అని అనేసరికి, సరే సరే
వస్తాను కానీ ఏం చేద్దామంటే వెళ్ళే దారిలో ఏదో ఒకటి చెప్పి మీ అన్నయ్యతో చెప్పి క్యాన్సల్ ఆ ఊరికి క్యాన్సల్ వెళ్ళకుండా చేయాలి అని అంటే క్యాన్సల్ చేద్దామంటే సరేనని ఇంకా మాయ చెప్తుంది. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత మాయ ఎక్స్క్యూజ్ మీ అని అంటూ వస్తూ ఉంటుంది. అబ్బా ఏం గెస్ చేసావు శంకర్, అసలు ఇంటెలిజెంట్ అంటే నువ్వే అని అంటూ జెండే చెప్తాడు. నవ్వుతూ ఉంటాడు ఆర్య. ఇక అప్పుడే తను అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఇంకా ఏంటి మాయ అని అభయ్ కార్లో నుంచి దిగి ఇంత లేటా అని అంటూ ఉండగానే అసలు నన్ను ఎవరు పిలిచారు అని అనబోతూ ఉండగానే వెంటనే ఆర్య మధ్యలోకి వచ్చి కవర్ చేస్తూ ఇలా అంటాడు. అయితే తనని అభయ్ నిన్ను పిలవటానికే వచ్చాడు, అంతలో నువ్వే వచ్చేసావు అని చెప్పగానే మాయ సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే మాయతో ఆర్య ఇలా అంటాడు, నువ్వు చాలా స్మార్ట్, అసలు టైమింగ్ సెన్స్ అంటే నీదే, ఇలా వెళ్ళాలి అనుకున్నామా లేదా అప్పుడే వచ్చేసావు అని అంటూ ఉండగానే మాయ అలా చూస్తూ ఇంకా సీరియస్గా అసలు శంకర్ నువ్వు మామూలుడివి కాదు శంకర్ అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక అప్పుడే అందరూ కార్లలో కూర్చుంటూ ఉంటే ఇంకప్పుడు మాయతో ఇలా అంటాడు, సరేలే నువ్వు ఇంకే కార్లో కూర్చుంటావు, ఇందులో కూర్చో అని ఏంటో చెప్తాడు. అబ్బాయి పక్కన కూర్చోబెడతాడు మాయని. ఇక అప్పుడు ఆర్య అను ఇద్దరు కలిసి అక్కి వాళ్ళు వెళ్తున్న కార్లో వెళ్తారు. జెండే ఆర్య అక్కి వాళ్ళంతా ఒక కార్లో ఇంకా అలా స్టార్ట్ అయిపోతారు. అందరూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే మాయ టెన్షన్ పడుతూ ఇప్పుడు అన్నయ్యకి విషయం ఎలా చెప్పాలి, ఎలా క్యాన్సిల్ చేయాలి ఊరికి వెళ్ళకుండా అని మాయ అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రవి ఇక్కడ సీరియస్గా ఉంటాడు. కార్లో కూర్చున్న తర్వాత అందరూ అలా వెళ్తూ ఉంటారు. అభయ్ వాళ్ళ కార్లో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అను వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఉంటారు. అందరూ అలా కార్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మాయ మాత్రం సీరియస్గా ఉంటుంది. ఆ తర్వాత అలా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎలాగైనా అన్నయ్యకి చెప్పాలి అనుకొని మాయ అభయ్ ఒక్క నిమిషం ఆపవా, వాటర్ బాటిల్ తీసుకుంటా అంటే సరే అని షాప్ దగ్గర అభయ్ ఆపుతాడు. ఇక అప్పుడే కార్లో నుంచి దిగి మాయ వెళ్తుంది. వెళ్ళిపోయి ఇలా పక్కనే ఫోన్ ఎలా చేయాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా అని అంటూ వాటర్ అడుగుతుంది. సరే అని చెప్పి అతను వాటర్ బాటిల్ ఇచ్చేసరికి ఇంకా అప్పుడే ఫోన్ ముందు పెట్టుకొని మాయ ఫోన్ చేస్తుంది రాకేష్కి. రాకేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో మాయ అని అంటే అన్నయ్య నువ్వు ఒక హెల్ప్ చేయాలి అంటే ఏంటి, ఊరికి వెళ్ళకుండా క్యాన్సిల్ చేయలేదా ఇంకా అని అంటే లేదు, అసలు ఆ శంకర్ ప్లాన్తో ఊరికి వెళ్ళేలాగా చేస్తాడు, అసలు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు అని అంటూ ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేసి ఊరు వెళ్లకుండా క్యాన్సిల్ చేయాలి అంటే ఆ శంకర్ గురించి చెప్తే విన్నావా, నా మాట నువ్వు అసలు వినలేదు, చూడు వాడు ఎలాంటి వాడో ఇప్పుడు నీకు తెలిసింది కదా, చాలా డేంజరస్ అని అంటూ వాడిని ఢీకొట్టలేమంటే నువ్వు నన్ను తిట్టావు, చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని అంటే అబ్బా ఇవన్నీ మాటలు కాదు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని మాయ అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఏం చేస్తాను, డైరెక్ట్గా రౌడీలతో అటాక్ చేయించనా అని అంటూ రాకేష్ అంటే నీతో వచ్చిన గొడవే ఇది, ఇలా గొడవ చేయకుండా ప్రశాంతంగా ఏదో ఒకటి చెయ్యి అని అంటూ మాయ నేను ప్లాన్ చెప్తాను దాని ప్రకారంగా చెయ్యి అని అంటే సరేనంటాడు రాకేష్. ఇక అలా వాళ్ళు వెళ్తూ కార్ దగ్గరికి వెళ్ళి కార్కి కూర్చొని తను అలా వెళ్తుంటే ఇంకా ఆర్య అందరూ కూడా కార్లో వెళ్తూ ఉంటే అప్పుడు రవిని సీరియస్గా ఉంటాడు కదా, అప్పుడు ఆర్య నవ్వించడానికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇక వెంటనే అనుని చూస్తూ ఉంటాడు. అప్పుడు అను అలా చూస్తూ ఉంటుంది. ఇద్దరు చూసుకుంటూ ఉంటారు కానీ తెలియనట్టుగా ఉంటారు. ఆ తర్వాత సండే అలా నవ్వుతూ ఆర్యని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా నాన్న నిన్నే చూస్తున్నాడు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు అను ప్రేమ ఉంది కానీ బయటపడడు అని అంటే అవును అని అనుకుంటారు. ఇప్పుడు చూడు బయట పెట్టిస్తాను అని అంటూ ఉంటే ఇంకా శంకర్ ఏంటి నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవా అని అంటే అమ్మాయి అంటే ఎలా ఉండాలి, అమ్మాయి అంటే అందంగా ఉండాలి, కళ్ళు పెద్దగా ఉండాలి అని అద్దంలో అనుని చూస్తూ చెప్తూ ఉంటాడు. కళ్ళు పెద్దగా ఉండాలి, అలాగే నవ్వితే అందంగా కనిపించాలి అని అనుని ఒక్కొక్క పార్ట్స్ వివరిస్తూ ఇలా చెప్తూ ఉంటాడు. జుట్టు బాగుండాలి, ఇలా గాలిలో ఎగురుతూ ఉంటే అని అనునే చూస్తూ చెప్తూ ఉంటే అను సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అయితే అలా ఎలా ఉండాలంటారు అని అంటే ఇంకా ఎలా ఉండాలి ఏంటి,
నాకంటూ అలా ఉంది అని ఆర్య కవర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అప్పుడే జెండే అలా చూస్తూ ఉంటే ఇప్పుడు బయట పెడతాను చూడు అని అంటుంది. జెండేకి సైగ చేసి సార్ మా చెల్లెలకి పెళ్లి సంబంధాలు చూడండి అని అంటే అప్పుడు ఆర్య కూడా మా తమ్ముళ్ళకి కూడా చూడండి అని అంటే అసలు మీరు చెల్లెలకి పెళ్లి చేసేదానికంటే ముందుగానే మీరు పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్తాడు గౌరీతో. అలా చెప్పేసరికి అవునా నేను చేసుకోవాలా అని అంటే అవును అని అంటే ఇంకా శంకర్ నువ్వు కూడా మీ తమ్ముళ్ళకి చేసేదానికంటే ముందే చేసుకోవాలి, మీరిద్దరు చేసుకోను అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇక ఆర్య అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడు అనుతో సెండే అంటాడు నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి అని అంటే నాకు మొత్తం అక్కి వాళ్ళ నాన్న ఆర్యవర్ధన్ ఉన్నాడు కదా అని అలాంటి అతను కావాలి అంటే నీకు అలాంటి అతను ఎందుకు దొరుకుతారులే, గౌరీ గారికి సాఫ్ట్వేరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావాలి అంటే అవును నేను కూడా అదే చెప్పాను, అక్కి వాళ్ళ నాన్నలాగా అంటే నీకు అంత సీన్ లేదు, నీకు అలాంటి వాడు కాదు అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే శంకర్ నీకెలా కావాలి చెప్పు అని అంటే నాకు ఈ గయ్యాలి గౌరీలాగా మాత్రం వద్దు, ఆ అక్కి వాళ్ళ అమ్మ ఉంది కదా అనురాధ ఆవిడలాగా కావాలి అని అంటూ చెప్పగానే అబ్బా మీరిద్దరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని ఇంకా కవర్ చేస్తూ నవ్విస్తూ ఉంటాడు జెండే. ఇక ఆ తర్వాత